ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో Hi, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మనకున్నటువంటి రిజల్ట్స్ ప్రకారం ఎవరెవరు ఎంతెంత సంపాదించారు ఏంటి క్లాస్ ఎప్పుడైతే అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంత రిజల్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళే మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మనం చాలా మందికి చూపించడం కూడా జరిగింది. అవును సార్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అందులో ఆర్థిక పాఠాలకు సంబంధించినటువంటి కొన్ని కొటేషన్స్ మీరు చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. వెరీ హ్యాపీ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల 29వ తారీఖు నుంచి జరగబోతున్న లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి రండి. కేవలం 2 వారాల్లో, మళ్ళీ చెప్తున్నాను, గట్టిగా బలంగా చెప్తున్నాను, 2 వారాల్లో మీ జీవితాన్ని మార్చేసుకోవచ్చు. కేవలం 2. ఒక పుస్తకం అంతకుముందు ఉందండి, 24 గంటల మీ జీవితాన్ని మార్చుకోవడం ఎలా అని ఒక పుస్తకం చదివాను. వరల్డ్లో వెరీ ఫేమస్ ఆ బుక్. చదివింది 24 గంటల జీవితాన్ని మార్చుకోవచ్చా? ఎస్. ఎప్పుడైతే నేను నమ్మడం మొదలు పెట్టానో మిరాకిల్స్ జరగడం మొదలుపెట్టాయి. ఇక్కడ ఒకటేనండి, నమ్మడం ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో అప్పుడు మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. సో అయితే ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, యూనివర్స్ మనకి ఎలా కమ్యూనికేట్ చేస్తుంటుంది. యూనివర్స్ మనకి ఏమైనా ఫోన్ చేస్తుందా, లెటర్ రాస్తుందా? ఏం రాయదు, లెటర్ రాయదు, ఫోన్ చేయదు. సో మరి యూనివర్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? నేను ఎంఎస్సీ సైకాలజీ చేసినప్పుడు కూడా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అని ఒక పుస్తకం ఉంది, అండ్ తెలుగులో కూడా మంచి పుస్తకం ఉంది, కళల మర్మం. అంటే కళలు ఎందుకు వస్తాయి, అసలు ఎలా వస్తాయని. సో ఇక్కడ చూడండి, మనకి ఒక ఇంపార్టెంట్ 5 డ్రీమ్స్ చెప్తాను. యూనివర్స్ మనకి ఏదైనా చెప్పాలనుకుంటే కళల రూపంలో చెప్తుందండి, కళల రూపంలో. అయితే ఎటువంటి కళలు మన కళలు నిజం చేస్తే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 పవర్ఫుల్ డ్రీమ్స్ చెప్తాను. ఇవి మీకు రాకూడదు, ఇవి వస్తే యువర్ అనే డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. చాలా చాలా డేంజరస్. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు, ఇప్పుడు మనకు అక్కడ ఇది పెడతారు, రోడ్డు పనులు అవుతున్నాయి జాగ్రత్త అని. అంటే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు మనకు ఆ విధంగా మెసేజ్ చేస్తారు. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు వాష్రూమ్స్ దగ్గర, బాత్రూమ్స్ దగ్గర వాళ్ళు తడిగా ఉంటే వాళ్ళు ఒక ఎల్లో కలర్, రెడ్ కలర్ పెడతారు అనమాట. వెట్ ఫ్లోర్, ప్లీజ్ బీ కేర్ఫుల్ అని ఒక మెసేజ్ పెడతారు. సో యూనివర్స్ కూడా మనకి ఎలా మెసేజ్ పంపిస్తుంది అంటే 5 డ్రీమ్స్ ద్వారా పంపిస్తుంది. చూద్దాం. సో ఏంటి డ్రీమ్స్ అని అంటే, డ్రీమ్స్ ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ సోల్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఇలా సైకాలజీలో కూడా ఉందంటే, కళలు ఊరకనే రావు, ఏదో ఒక మెసేజ్ ఇస్తాయి కంపల్సరీగా. డ్రీమ్స్ ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ అవర్ సోల్. మన సోల్ ఏదైతే కోరుకుంటుందో అది కళల రూపంలో యూనివర్స్ మనకి కమ్యూనికేట్ చేస్తుంది. సో దే ఆర్ ద అంటే వార్నింగ్ ఆల్సో ఫ్రమ్ యూనివర్స్. నేను 5 పవర్ఫుల్ డ్రీమ్స్ చెప్తాను. ఈ 5 రాకూడదు, వస్తే మీరు డేంజరస్ సైన్లో ఉన్నట్టు. సో ఏంటో చూద్దాం సార్. సో ఒకవేళ ఈ 5 వస్తే, ఒకవేళ 5లో 1 వచ్చినా డేంజరు, 3 వస్తే ఇంకా డేంజరు, 5 వస్తే ఇంకా అంతే సంగతులు కంపల్సరీ. సో ఏంటో చూద్దామండి. సో జాగ్రత్తగా వినండి. మీరు కింద కామెంట్ బాక్స్లో ఒకవేళ ఐఎమ్ సేఫ్ అని కూడా టైప్ చేయండి. ఎప్పుడు కూడా అంటే రాత్రిపూట నిద్రపోయే ముందు కొంతమందికి పీడకలు ఇవన్నీ వస్తుంటుంటాయి. ఈ నిద్రపోయే ముందు కేవలం నేను పాజిటివ్ డ్రీమ్స్ మాత్రం అట్రాక్ట్ చేస్తానని చెప్పుకోవాలి కంపల్సరీగా. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ యూనివర్స్లోకి వెళ్ళి యూనివర్స్ కూడా మీకు అటువంటి డ్రీమ్స్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ రెడ్ ఫ్లాగ్, మళ్ళీ చెప్తున్నాను, రెడ్ ఫ్లాగ్ ఈజ్ ఎ సింబల్ ఫర్ డేంజర్. సో 3 వస్తే మోస్ట్ డేంజరస్, యు ఆర్ నాట్ ఇన్ సేఫ్. సో ఫస్ట్ డ్రీమ్ చూద్దాం సార్. ఏంటి, డ్రీమింగ్ ఆఫ్ అ టూత్. అంటే నిద్రపోయేటప్పుడు మనకు కానీ ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది అండి. మీకు ఫస్ట్ టైం వినేటప్పుడు ఏంటి అన్వర్ ఇవన్నీ చెప్తున్నావు అంటే, మనకు తెలియని నాలెడ్జ్ని అబద్ధం అనుకుంటామండి, మోసం అనుకుంటాం. చాలామంది ఏమనుకుంటాం అంటే, నేను ఇప్పటిదాకా 300 పుస్తకాలు చదివాను, 300 పుస్తకాలు, అదే 750 పుస్తకాలు ఉంటే 300 పుస్తకాలు చదివాను. అంటే ఒక్కొక్క పుస్తకం చదువుతుంటే ఇది నిజమా అని అనిపిస్తుంది, జరిగినప్పుడు నిజమే అనిపిస్తుంది అండి. తెలియనప్పుడు నిజమా అనిపిస్తుంది, జరిగినప్పుడు నిజమే అనిపిస్తుంది. అంటే నిజమే ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో నెంబర్ 1 డ్రీమ్ ఏంటంటే, పైపర్ ఊడిపోయినట్టు కలొస్తే, అంటే దాని అర్థం ఏంటంటే ఎవరో
పెద్దవాళ్ళకి అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ జరగబోతుందని అర్థం. సో వెంటనే అలర్ట్ అవ్వండి, వాళ్ళకి ఫోన్ చేసో మెసేజ్ చేసో జాగ్రత్త ఉండమని చెప్పాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఒకప్పుడు పాత సినిమాలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాకు రాత్రి కళ వచ్చిందండి, పీడకలు వచ్చింది, మీరు వెళ్ళొద్దు అనేసి క్లియర్ కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తారు. ఒకవేళ అంటే లోవర్ టీత్ ఊడిపోతే, కింద పన్ను ఊడిపోతే ఏంటంటే ట్రబుల్ మీకైనా వస్తుంది లేదా మీ పిల్లలకైనా వస్తుంది అని అర్థం అండి. సో అంటే పై ఇస్ అప్పర్ అంటే ఎల్డర్, సో లోవర్ ఈజ్ కిడ్స్ అనమాట, మనకు కానీ లేదా మన పిల్లలకు కానీ ఏదో ఒక అంటే కొంచెం జాగ్రత్త పడాలన్నమాట. ఇంత ముందు కూడా చెప్పాను. సో మీరు కార్ డ్రైవ్ చేసినప్పుడు వెళ్తున్నప్పుడు 666 కనిపించింది అనుకోండి, సో డేంజరస్ సైన్. 666 ఈజ్ ఏ డేంజరస్ సైన్. అందుకే మనకి ఖురాన్లో ఈవెన్ బైబిల్లో కూడా క్లియర్గా రాసి ఉంది. 6 అనేది ఒక శైతాన్ నెంబర్ అని క్లియర్గా రాసి ఉంటుంది బైబిల్లో కూడా. 6 శైతాన్ నెంబర్. సో అంటే యూనివర్స్ కొన్ని నెంబర్స్ ద్వారా కళల ద్వారా మనకు సిగ్నల్ ఇస్తుంటుంది అనమాట. సో ఒకవేళ అలాంటి వస్తే ఏం చేయాలి, నా క్లాసెస్లో రెమెడీస్ కూడా చెప్తాను. సో ఇప్పుడు నెంబర్ 2 చూద్దామండి. నెంబర్ 2 దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దాంట్లో పై టీ చెప్పాను, కింద టీ చెప్పాను. రెండో దాంట్లో ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా తరుముతున్నట్టు డ్రీమ్ వస్తే, కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే ఎవరు మనల్ని వెంట పడుతున్నట్టు, మనల్ని పట్టుకున్నట్టు, ఆగు కొట్టేస్తున్నట్టు, మనల్ని తరుముతున్నట్టు వస్తుంది. ఇలా వస్తుందనంటే ఏదో ఒక కర్మ మన వెంటాడుతుంది, అంటే ఆ కర్మ మనల్ని వదలట్లేదు, ఇంకా కర్మ అంటే వదలట్లేదు అని అర్థం. సో అలాంటప్పుడు ఏం చేయాలి, స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళాలి. స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళి మెడిటేషన్ చేయడం కానీ, ఏదైనా అనుకుంటే దానం చేయడం కానీ ఇలాంటివి చేయాలి. ఇలా మిమ్మల్ని ఎవరైనా తరుముతున్నట్టు ఒక కళ వస్తే దాని అర్థం ఏంటంటే అంటే కొన్ని అప్పులు వదలట్లేదు అని అర్థం అండి. అంటే ఇంకా వదలవు, సో జాగ్రత్త పడాలి. అండ్ మెయిన్ ఏదో బ్యాడ్ జరగబోతుందని అర్థం. సో తరుముతున్నాం అంటే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది, అది వెంట పడుతుంది, అందుకే మీరు జీవితంలో ముందుకు వెళ్ళట్లేదని అర్థం. సో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏంటి, స్పిరిచువల్ అనేది చాలా పవర్ఫుల్. అంటే ఎప్పుడైతే బలవంతుడు భగవంతుడికి కనెక్ట్ అవుతాడో అప్పుడు ఆటోమేటిక్ అన్ని మిరాకిల్ జరుగుతాయండి. భగవంతుడికి బలవంతుడు కనెక్ట్ అవ్వాలి. సో నెంబర్ 3 ఏంటంటే వాటర్లో మునిగిపోయినట్టు. కొన్నిసార్లు కొంతమందికి ఎలా కళ వస్తుంటే బాగా వాటర్లో మునిగిపోయినట్టు కళ వస్తుంటుంది. ఇలా వాటర్లో మునిగిపోయినట్టు కళ వచ్చినా ఇక్కడ 2 అర్థాలు ఉంటాయి. వాటర్ ఏంటి అని అంటే 2 సైన్స్ ఉంటాయండి. వాటర్ 2 సైన్స్, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు మంచి క్లీన్ వాటర్లో మునిగినట్టు వస్తే దాని అర్థం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుందని అర్థం. అన్ఎక్స్పెక్టెడ్ మనీ. క్లియర్ వాటర్లో, మంచి వాటర్లో మీరు మునుగుతున్నట్టు, లైక్ స్విమ్మింగ్ పూల్ అనుకోండి, ఇలాంటి దాంట్లో మునుగుతున్నట్టు కలిస్తే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుందని అర్థం. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని టైప్ చేయండి. ఒకవేళ బురద వాటర్లో మునుగుతున్నట్టు కలిస్తే ఫైనాన్షియల్ లాస్ జరగబోతుందని అర్థం. మీరు బురదలో పడిపోయినట్టు కానీ, లేదనుకుంటే ఊబిలో పడిపోయినట్టు కానీ అని ఏదైనా అలాంటి కళ్ళు వస్తుంది అంటే ఫైనాన్షియల్ లాస్ జరగబోతుందని అర్థం. వెంటనే జాగ్రత్తగా ఉండండి. ఇది తస్మాత్ జాగ్రత్త, అంత మీనింగ్ ఉందండి. క్లియర్ వాటర్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ మనీ, ప్రాఫిట్స్. అదే బురద వాటర్, మడ్డీ వాటర్ అయితే ఫైనాన్షియల్ లాస్ జరగబోతుందని అర్థం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వెడ్డింగ్ డ్రీమ్స్. కొంతమందికి ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ లేడీస్కి, అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుందంటే కళలు వస్తాయి అంటే మ్యారేజ్ వెడ్డింగ్ డ్రీమ్స్ వస్తే లైఫ్ పార్ట్నర్ మాత్రం కనిపించరు, అక్కడ ఫేస్ కనిపించదు. అలా వస్తుంది అని అంటే అంతకుముందు మీరు ఎవరైనా ఇష్టపడిన వాళ్ళతో మీకు ఇంకా బాండింగ్ ఉంది, ఇంకా అది బ్రేక్ అవ్వలేదని అర్థం అండి. సో ఇది కూడా అంటే ఒక లైఫ్ పార్ట్నర్ వస్తూ ఫేస్ గుర్తు రావట్లేదు అని అంటే ఇంకా మనకి ఎవరితోనో మనకి ఆ ఎనర్జీ బాండింగ్ ఇంకా ఉందని అర్థం. సో ఇంకా తీసుకుంటే 5th వన్ ఏంటంటే పెద్ద కొండ నుంచి లోయలో పడిపోతున్నట్టు ఉంటుంది కొంతమంది. ఒక్కోసారి ఒకప్పుడు నాకు కూడా ఎక్కువ వచ్చింది అనమాట, ఏదో లో కూడా. మన బ్రెయిన్కి ఒక మెకానిజం ఉంటుంది, డిఫెన్స్ మెకానిజం. మళ్ళీ చెప్తున్నాను, సైకాలజిస్ట్కి చెప్తున్నాను, మన బ్రెయిన్కి ఒక డిఫెన్స్ మెకానిజం. అందరూ పడిపోతారు, అందరూ చచ్చిపోతారు, కరెక్ట్గా మనమే చచ్చిపోతాం అన్నప్పుడు తెలివి వచ్చేస్తుందండి. మన బ్రెయిన్ అంత పవర్ఫుల్, మనల్ని కాపాడుతుంటుంటుంది. సడన్గా చూడండి, ఎప్పుడైనా మీరు దగ్గర దాకా వెళ్ళి జస్ట్ ఆ వెహికల్ మీరు గుద్దేస్తున్నారు కానీ మీ మైండ్ యాక్టివ్ చేస్తుంది అంటే జస్ట్ అలా అయిపోతాం అనమాట. మన ట్రాఫిక్లో కానీ యాక్సిడెంట్స్లో కానీ మన మైండ్కి అంత పవర్ ఉంటుంది. కానీ ఎవరైతే మెడిటేషన్ ఎక్కువ చేస్తారో వాళ్ళ మైండ్ వాళ్ళని కాపాడుతుందండి. ఒకవేళ ఇలా మీరు పెద్ద లోయల నుంచి కానీ పడిపోతే ఇది ఇంకా మోస్ట్ డేంజరస్ సైన్ అనమాట. ఇలా వచ్చిందంటే ఏదో మేజర్ యాక్సిడెంట్ జరగబోతుందని అర్థం. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. యూనివర్స్ అంటే నాకు ఇది చెప్తుంటే నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలనిపించింది. నాకు ఇలా అనిపించిన ప్రతిసారి నిజంగా మీరు చెప్పినట్లు ఏదో లాస్ అయింది. రెండోది, నేను మా మదర్ పక్కనే పడుకుని ఉండేవాళ్ళు, నా పక్కన. నేను లేచి ఒక్కడనే ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని, మా మదర్ని బ్లేమ్ చేసేవాడిని. నేను చచ్చిపోతుంటే నువ్వు అసలు నన్ను వాళ్ళకి పాపం తెలియదు కళ. నాకు ఏమైందిరా మా మదర్ అడిగేది. బట్ అది నాకు చాలా ఫోబియాని క్రియేట్ చేసేది. ఎప్పుడన్నా ఆ కళ వస్తుందేమో అని చెప్పి దుప్పటలో ముసుగు వేసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని అది రాకూడదు అనుకున్నాను.
అంటే ఇది చూస్తే అది గుర్తొచ్చింది. అబ్సల్యూట్లీ. అంటే మనం పడుకున్నామని తెలుసు, కానీ కలబట్టి కూడా మన బాడీ రెస్పాండ్ అవుతుంది. మన నిద్రలో నవ్వుతుంటూ ఉంటారు. మా వాడు జస్ట్ 2.5 years కిడ్, ఆడు మొన్న రాత్రి నవ్వుతున్నాడు అనమాట. సడన్గా అర్ధరాత్రి నవ్వాడు. నాకు ఒక్కసారి తెలివి వచ్చేసింది అనమాట. అంటే మన కళలో మన నిద్రపోతున్నా కూడా మన మైండ్ బట్టి, అంటే కళబట్టి బాడీ రెస్పాండ్ అవ్వడం మొదలు పెడుతుందండి. సో పక్కన వాళ్ళు, అంటే కళ్ళలో ఉన్న వాళ్ళు బాగానే ఉంటుంది, పక్కన వాళ్ళు భయం అనిపిస్తుంది అన్నమాట. ఇందాక మీరు అన్నట్టు. సో మా మదర్ అయితే లేచే ఏమైందిరా నేను గోల చేసేవాడిని. నేను ఇలా అయిపోతుంటే నన్ను పట్టించుకోవా. ఎస్, అది ట్రూ అండి. అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే పక్కన ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే మనల్ని అంటే మనం విడిపించుకోలేం అసలు. అంటే మన చేతులు కాళ్ళు కట్టేసి గొంతు మీద ఎవరు నొక్కేసినట్టు ఉంటుంది. ఇలాంటి కళలు వచ్చినా కూడా నెగిటివ్ ఎనర్జీ, గాలి ధూళి అంటారు కదా, అలా ఉందని అర్థం. సో ఇలాంటివి పోవాలి అంటే 29th నా క్లాసెస్కి రండి. నెగిటివ్ ఇవన్నీ కూడా జరిగేది బికాస్ ఆఫ్, గుర్తుపెట్టుకుంటే, అవర్ నెగిటివ్ ఎనర్జీ. మనిషి చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్ ఉంటుంది, దీన్ని ఆరా అంటారు. నెక్స్ట్ వీడియో చేయబోతే అదే. సో మీ ఆరాని ఎలా క్లెన్స్ చేసుకోవాలి. సో ఎందుకనంటే ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ చెప్తున్నాను, జనాలు ఏమంటారంటే నువ్వెంత అంటారు. ఇవన్నీ క్లియర్ అయిపోతే నువ్వే అంత అంటారండి. సో మళ్ళీ చెప్తున్నాను, నువ్వెంత అనే స్టేజ్ నుంచి నువ్వే అంత అనే స్టేజ్కి మీరు అనిపించుకోవాలనుకుంటే ఈ నెల 29 జరగబోయిన క్లాసెస్కి రండి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వెంత అనే వాళ్ళ చేతి కూడా నువ్వే అంత అనేలాగా నేను తీసుకొస్తాను. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఆఫ్లైన్ క్లాస్ తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుదాము అనుకున్నట్టు ఎక్స్ట్రీమ్ ఉన్నారు. చాలా మంది అడుగుతున్నారు. చూసిన తర్వాత అయినా సరే చాలా మంది అబ్బా ఎనర్జీని మేము ఎట్లా మిస్ అయ్యామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది మాత్రం ట్రూ అండి. చాలా మంది ఇప్పటికే మెసేజ్లు వస్తున్నాయి, సార్ మేము మిస్ అయిపోయాం, ఇంతగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చేస్తారు అనుకున్నాం కానీ ఇంత ఎనర్జీ, డాన్సెస్, యాక్టివిటీస్, ఎన్ఎల్పి టెక్నిక్స్. చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అడగడం జరిగింది. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా మంది ఆన్లైన్లో ఎప్పుడుంటుందని అడుగుతున్నారండి. ఈ మంత్ డేట్ గుర్తుపెట్టుకోండి, 29వ తారీఖున ఆన్లైన్లో మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో ఆన్లైన్లో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. సో అయితే ఈసారి లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఈసారి లాంచ్ చేస్తుంది సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా కొత్తగా, అందుకే ఈసారి చాలా గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే కంటెంట్ మొత్తం మారుస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే మీరు చాలా ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాండి, 3 years ఆఫ్ సక్సెస్ 1 yearలో అట్రాక్ట్ చేయొచ్చు. అంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్, జాబ్ ఏది కావాలన్నా కూడా. ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి, డిఎస్సి ఇలాంటివన్నీ కూడా. సో మీరు అలాంటి వాటిని కూడా, జాబ్ కూడా కొట్టాలనుకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి రండి. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈసారి సెషన్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లాంచ్ చేస్తున్నాను. ఈ నెల 29 డేట్ గుర్తుపెట్టుకుని, ఎర్లీ మార్నింగ్ 5 to 7. సో మీరు ఎవరైనా చెప్తున్నానండి, మీరు నిజంగా ధనవంతులైతేనే మీరు బాగా హ్యాపీగా బతకొచ్చండి. డబ్బు ఈజీ ఏమంటారంటే సంతోషం. ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం అండి, మానసిక ప్రశాంతత. ఈ బ్యాచ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, ఇప్పుడు ఏం చేశానంటే సింపుల్, ఈసారి టాపిక్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. జూన్ 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 29th అండి. ఈ నెల 29, జూన్ 29th నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోండి, లాస్ట్ మినిట్లో వద్దు. ఎందుకంటే ప్రతిసారి అంటే ఐ అండర్స్టూడ్ యువర్, అంటే మీకు అనిపించేటువంటి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెసులుబాటు ఉంటుంది. బట్ ముందే చెప్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.